ఆయనలో ఉన్న జీవాన్ని కలిగి జీవించాలి. ఒక మంట, ఒక ఆశ ఎక్కడ వస్తుంది? విశ్వాసంలో వస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి మనిషి ఇష్టడుగా ఉండలేడు. విశ్వాసం అనేది పెదవులతో ఉన్నది కాదు, కానీ హృదయానికి సంబంధించింది. కనుక పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన ఇష్టాన్ని నెరవేర్చినారు. అయితే ప్రభు దర్శించిన తర్వాత ఆయన ఒక్క మాట్లాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వెవరు ప్రభు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నీవు హింసించిన యేసు నేను. ప్రేసులారా, వెంటనే దేవుని మాటకు విధేయుడై దమస్కుడు వెళ్ళాడు. నిజ క్రైస్తవుడు, క్రీస్తుని కలిగిన వాడు ఆయన వెంట నడవటం అంటే ఆయనకి విధేయుడు కావాలి. ఆయన మాటను లక్ష్యం ఉంచాలి. ఆయన మీద భారం మప్పాలి. ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన మనుషులు సిగ్గుపడి గుర్తుపెట్టుకోండి. ఏదన్నడికి సిగ్గుపడటానికి వెళ్ళలేదు. ఎందుకు తెలుసునా? నువ్వు ఆయన మాట వింటే నీ ముందు ఆయన నడుస్తారు, ఆయన వెనక నువ్వు నడుస్తావు. ఎక్కడ తీసుకెళ్తారు? ఏమన్నారు? నా స్వరమేను, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. నేను గవిని వద్దకు వెళ్ళినప్పుడు ద్వారపాలకు నాకు తలుపు తెస్తాడు. నేను లోపలికి వెళ్తాను. నాతో పాటు నాకు క్రీస్తు స్వరూపులకి ఎదుర్కొని వెళ్ళలేం. కలిగిన సౌలు లోబడినాడు, విధేయుడైనాడు, దమస్కు వెళ్ళాడు. ఎక్కడ పేతురు అననీయతో చెబుతున్నారు, ప్రభు అన్నయ్య దాసుడైన సౌలు ఉన్నాడు, దమస్కు పట్టణంలో తిన్నబడిన వీధిలో ఉన్నాడు, వెళ్ళి అతని కొరకు ప్రార్థించి అతన్ని కొరకు చూస్తున్నాడు. ఏమన్నాడు తెలుసునా? అననీయ, ప్రభా అతడు సంఘంలో హింసిస్తున్నాడు. అతడు ఇలాంటి వ్యక్తి. అననీయ, అతన్ని నేర్పరచుకున్న సాధనము మన పాత జీవితాన్ని ప్రభుత్వాడు. మనం ఎలాంటి వరమైన ప్రభుత్వాడు. ఆయన ప్రేమ ఏంటంటే పాపినైన నన్ను నిన్ను ప్రేమించి ఆయన రక్షించుకుని ఆయన చేతిలో పాత్రగా చేస్తూ ఉన్నాడు. అట్లాగైతే ఆయన వెంట నిలిస్తే ఎలా బ్రతకాలి? ప్రేమ సహోదరుడు, సమస్తం ఆయనవి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, వారిని ఆశ్చర్యవంతులుగా చేస్తాను. ప్రేమ సహోదరుడు, ఈ లోక ఆశ్చర్యము కాదు, మయంలో ఎంత గొప్ప సంతోషము. కనుకనే అబ్రహాం బయలుదేరినప్పుడు అన్ని విడిచి బయలుదేరినాడు, వెళ్ళినాడు. అయితే నీవు శరీరంలో నేను గుర్తుపెట్టుకో, శరీరంలో అంత తేలిగ్గా జయించలేము కూడా. అయితే క్రీస్తుతో నింపబడిన మనుషుడు నిత్యము దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే మనుషుడు శరీరం జయించగలుగుతాడు. అయితే ఈ ప్రార్థన ఎలా చేయగలుగుతాడంటే, దేవుడున్నాడు, నా దేవుడు శక్తిమంతుడు, సమస్తం సృష్టించినాడని హృదయంలో విశ్వసించాలి. పెదవుల ద్వారా విశ్వసించడం కదా. హృదయంలో విశ్వసించిన మనుషుడు ప్రక్కకు వెళ్ళటానికి వెళ్ళాడు. హృదయంలో విశ్వాసము, ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళలేవు. దేవునితో ఉన్న మనుషుడు, దేవుని రుచి తెలిసిన మనుషుడు నిత్యజీవపు మాటలు యోటవే నేను విడిచి ఎక్కడికి వెళ్ళగలం ప్రభు అని ఆయన వెంబడించినారు. అలాంటి వారిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నీ ప్రక్కన ప్రభు ఉంటాడు, కూర్చోబెట్టుకో. నువ్వు దేవునితో ఉండి విశ్వాసం స్థిరపడితే ఆయన నీతో ఉంటాడు. అంతేగాని నీవు నీ సొంత నీటిలో వెళ్తే దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు కోరుకునేందుకు సత్యము, నా పిల్లలు సత్యమును సత్యం. సత్యమనగా నేనే మార్గం, సత్యం, జీవము. ఆ సత్యవంతుడు యేసు ప్రభువుని వెంబడించుకుంటే ఆయన స్వభావంలోకి, ఆయన స్వరూపులకు మారాలి. మారి బయలుదేరుతున్నావు, శరీరంలో ఉండవు. ప్రేసోదర, శరీరం అంతా తెలివి కూరుకోదు. యోబు గ్రంథంలో ఉన్నాడు, నరుని కాలం భూమి మీద యుద్ధ కాలం కాదా, ఆత్మ శరీరం ఆత్మకు గల్తీలో అంటున్నాడు. ఆత్మ శరీరం ఆత్మ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే దేవుని పిలిచిన తర్వాత నువ్వు విశ్వసించి హృదయపూర్తిగా నీ వెంబడించినప్పుడు నీ శరీరాన్ని నువ్వు జయించగలవు. చూడండి, పౌలుని పిలిచినప్పుడు పౌలుగా మారిన తర్వాత నన్ను ఎందుకు పిలిచారు ప్రభు? నేనేం చేయాలి? ఎందు నిమిత్తం యేసు క్రీస్తు వారి చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొడుకుని గురి ఎద్దకు పరిగెత్తును. ఎందుకు పిలిచినాడు? నా పిల్లలు సత్యముగా ఉండాలి, సత్యమును సంజీవించాలి. నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, నా పిల్లలు నిర్దోషతతో ఉండాలి. నిజ క్రైస్తవుడు క్రీస్తు కొరకు బ్రతకాలి. యాత్రికులం మనము ఈ లోకంలో యాత్ర చేసినంతకాలం ప్రభు కొరకు బ్రతకాలి. కనుకనే సౌలు పౌలుగా మారిన తర్వాత
నేను ప్రభు కొరకే నన్ను ఎందుకు పిలిచారో దాన్ని పట్టుకోండి కొరకు గురి యొద్దకు పరిగెత్తాను. ఎన్ని శ్రమలున్నా ఎన్ని అవమానములున్నా నేను ఆయన కొరకే బ్రతుకుతాను. ఇది నిజ క్రైస్తవుడు గ్రహించాలి. క్రీస్తు స్వరూపం అంటే ఆయన నిందింపబడినారు, అవమానపరచబడినారు, దెబ్బలు తిన్నారు, ప్రాణం పెట్టినారు. ఎందుకు? ఏ పాపం ఉందో ఆయనలో? పాపిని నా కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. విలువ పెట్టి నేను కొలబడినవాడిని కనుక నాయన నమ్మిక ఉంచి నన్ను ప్రేమించి నా పిల్లలు సత్యం నడుచుకుంటాన్ని గ్రహించి పిలిచినాడు కనుక నేను ఆయన వెంటే నడుస్తాను. ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి. అంతేగాని బాప్తిసం పొందాను, బల్లాదులో పాల్గొన్నాను, తప్పులేదు. బాప్తిసం పొందాల్సిందే, బల్లాదులో పాల్గొనాల్సిందే, అది తప్పలేదు. కానీ నీవు దేవునికి నీ హృదయం ఇవ్వకుండా, నీవు పరిశుద్ధత లేకుండా, నువ్వు ఎన్నిసార్లు నువ్వు బాప్తిసం తీసుకున్నా మనసుని పట్టుకో. ప్రియ సోదరుడా, పట్టుకుంటూ లోకం సంపాదించుకున్న మనసును పట్టుకో. నువ్వు ఎందుకు సృష్టించాడు? ఆయన పోలికలు ఉండాలి, ఆయన నేర్పరుచుకున్నారు కనుక. ప్రియ సోదరుడా, సౌలు పౌలు గమ్మన తర్వాత ఆయన కొరకే జీవించినాడు. శ్రమలను అనుభవించినాడు, నిందలను అనుభవించినాడు, దెబ్బలు కొట్టినాడు, ఎక్కడ నోరు తెరవలేదు. ఇది క్రైస్తవ జీవితము. మారు మనసు అంటే ఏంటి? ప్రార్థనకు రావటం కాదు, మనస్సు మారి రూపాంతరంలోకి వెళ్ళాలి. మనస్సు మారి రూపాంతరంలోకి వెళ్ళిన తర్వాత నీ గురి ఒకటే, నేను ఈ లోకంలో దేవుడు నన్ను ఎంతకాలం ఉంచుతారో అంతకాలం నేను ఆయనకి సాక్షిగా బ్రతుకుతాను. ఆయన నాలో ఆయన చూపిస్తాను. ఎలా చూపిస్తావు? నీలో ఆయన ఎలా చూపిస్తావు? ఆయన స్వభావం నీకు నాకు రావాలి. ఎవరినన్నా క్షమించడం, ప్రేమించడం నేర్చుకోవాలి. రెండవదిగా మన ఎవరినన్నా సరే వారిని క్షమించడం, ప్రేమలోనే క్షమాపణ ఉంది, క్షమించాలి. కానీ నేను చాలా స్థలాలు చూస్తున్నాను, అది నాకు కనిపించట్లేదు. నీ ప్రేమ అనేకులు దేవుని ఎదుకు నడిపిస్తుంది. గుర్తుపెట్టుకో. క్రీస్తు స్వరూపులకు నువ్వు ఎదుర్కొని ఎంతకాలం పనిచేసిన ఫలితం ఏంటి నాకు అర్థం కాదు. చాలామంది కూర్చుంటారు, ముందే కూర్చుంటారు, ఒక ఆమె వచ్చి కూర్చుంటుంది, తర్వాత ఇంకొక ఆమె వచ్చి ఆ పక్కన కూర్చుంటుంది. ప్రార్థన చేసుకుంటాం అలవాటు కదా, రాగానే ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకున్న తర్వాత కళ్ళు తెరిస్తే ప్రక్కన ఎవరుంటారు? పలకన ఉంటుంది. ఈ సేవకుడు ఎప్పుడు ప్రార్థన మొదలు పెడతాడు చూస్తాడు. ప్రార్థన మొదలు పెట్టగానే మొదటి ప్రార్థనప్పుడు వెళ్ళిపోయి ఎడంగా కూర్చుంటారు. నేనైతే ఊరుకోను, వ్యక్తిగతంగా దగ్గరికి పిలుచుకుని చెప్పాను. చెబితే నాకేం లేదండి ద్వేషం అంటారు. ద్వేషం లేకపోతే ఏం చేయాలా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలా, క్షమించాలా. ఎంతమంది ఉన్నారు? ప్రేమ సోదరులారా, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నేను తెలియకరించిన వారి ప్రేమ మారుమనసు అంటే ఏంటి? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ఉన్నది, ఆమె ప్రభు ప్రేమించి రక్షించినాడు. రక్షింపబడిన తర్వాత ఆహ్వానం లేని స్థలానికి వెళ్ళింది ఆమె. అక్కడికి వెళ్ళేసి ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తుంది. ఏమి ఎవతే ఎటువంటిదో నోరు తెరవలేదు. అందుకని నా ఇంటికి పోలేదా? ప్రేసులరా, కావాల్సింది నాకు ప్రభు ఆయన స్వభావంలోకి ఎదగాలి. ఆయన పాదస్థంలో కూర్చుని నేర్చుకుంది. క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన వెంట నడవాలి, సత్యమును అనుసరించి జీవించాలి. సత్యము అంటే నేనే మార్గం సత్యం చేయమన్నారు. నేనే మార్గం సత్యం చేయమంటే ఈయన ఎవరు? అసలు ఆ వాక్యము శారీరధారిగా ఈ లోకంలోకి వచ్చిన వాక్యము దేవుడు యేసు ప్రభు వాక్యము. ఆ వాక్యము ఈ శరీరం యేసు ప్రభులాగా వచ్చింది కనుక దేవుడే వాక్యం. ఆది యందు వాక్యం దేవుని ఎదుడు, వాక్యము దేవుడే ఉండడం. ఆ వాక్యం శారీరధారిగా మన మధ్యకి వచ్చినాడు కనుక నీ వాక్యం చేయాలి. అంతేనా? రొట్టె ఉంగానే రొట్టె తింటే ద్రాక్షారసం తాగేసి రొట్టె శరీరం తిన్నాను, ఆత్మ రక్తం తాగే అది కాదు. ముందు నువ్వు ఇక్కడ నిలబడాలి. అది చేయాల్సిన తప్పదునే కాదన్ను, కానీ ముందు వాక్యం ధ్యానం చేయాలి. నువ్వు దేవారాత్రులు దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు సత్యవంతుడు యేసు ప్రభుత్వం నువ్వు ఉండడానికి అవకాశం. ఎందుకు తెలుస్తున్నా? ఈ వాక్యం ఒక మనిషిని దిద్ది సరిచేస్తుంది. ఈ వాక్యం ఒక మనిషిని పరిశుద్ధపరుస్తుంది. అద్దంలో చూసుకున్నప్పుడు నీ ముఖం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది. నువ్వు వాక్యం ధ్యానం చేస్తాడు, నీ జీవితం ఏంటి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు దేవుడు నన్ను ఎందుకు ప్రేమించినాడు? సంపాదించుకొని ప్రేమించాడా? లేదే. ఆయన్ని వెంబడించాలి, ఆయన అనేకులు చూపించాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి.